హలో అండి. నమస్తే. ఫిజికల్ సైన్స్ డిఎస్సి ఫిజికల్ సైన్స్ జూలై 31 నాడు జరిగిన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించి మన కంటెంట్లో నుంచి అకాడమీ బుక్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా 6th క్లాస్లో నుంచి సైన్స్ బుక్లో నుంచి ఏ క్వశ్చన్స్ ఎలా అడిగారో చూద్దాం. సో ఇక్కడ అయస్కాంతత్వం చాప్టర్లో నుంచి చూస్తే కనుక సహజ అయస్కాంతానికి సంబంధించిన క్వశ్చన్ అడిగిండ్రు. ఈ క్రింది వాళ్ళు సహజ అయస్కాంతం ఏది అని అడిగిండ్రు. సో అది దాని ఆన్సర్ ఏమవుతుందంటే లోడ్ స్టోన్స్ అవుతుంది. ఆ లోడ్ స్టోన్స్ అనేది ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటు మ్యాగ్నేసియా ఇంకో రెండు ఆప్షన్స్ వేరే డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. సో లోడ్ స్టోన్ అనేది దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా ఇచ్చింది చూడండి. మనం ఏం నేర్చుకున్నామో ఇది డైరెక్ట్గా ఇదే బిట్ ఇట్లనే ఇచ్చిండ్రు. సో ఒక సహజ అయస్కాంతం అదేంటది లోడ్ స్టోన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇదే 6th క్లాస్లో నుండి తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వర్షపాత కాలం ఏదని అడగడం జరిగింది. సో ఇది నైరుతి ఋతుపవనాలు ఏముంది టెక్స్ట్ బుక్లో నైరుతి ఋతుపవనాలకు సంబంధించి జూన్ నుండి సెప్టెంబర్ వరకు మన రాష్ట్రంలో నైరుతి ఋతుపవనం వలన వర్షాలు కురుస్తుంటాయని ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ లైన్ ఇది టెక్స్ట్ బుక్లో నుంచి, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో నుంచి. నెక్స్ట్ ఇది పాక్షిక పారదర్శకమైన కాంతి చాప్టర్స్లో నుంచి వచ్చింది. ఇది ఇంకా కంటిన్యూషన్లో. సో పాక్షిక పారదర్శక పదార్థాలు ఏవి అనేవి అడిగిండ్రు. ఇంకోసారి వస్తుంది ఇది, నేను మళ్ళీ చెప్తాను ఇది. సో మెయిన్గా నూనెలో ముంచిన కాగితం, ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఈ క్వశ్చన్ మనకి డిఎస్సిలో అడగడం జరిగింది. పాక్షిక పారదర్శకాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్ అడిగిండ్రు. నెక్స్ట్ ఒక మిశ్రమం నుంచి పదార్థాలను వేరు చేయవచ్చును. ఆ పదార్థాల పరిమాణంలో సో ఏరివేత పద్ధతి అనేది సంబంధించి క్వశ్చన్ రావడం జరిగింది. ఏ పద్ధతిలో మనం పదార్థాల పరిమాణంలో పెద్దగా ఉన్న వాటిని ఏ రకంగా మనం వేరు చేయవచ్చు అనే మెథడ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ అలానే 6th క్లాస్లో నుండి రక్షిత మంచినీటి సరఫరా దశల్లో ఇందులో ఒక ఆర్డర్ అడగడం జరిగింది. ఇది ఎరేషన్, క్లోరినేషన్ ఒకటి తర్వాత ఒకటి ఏ రకంగా వచ్చినాయి అనేది, ఎరేషన్ ముందా క్లోరినేషన్ ముందా అనేది ఈ ఆర్డర్ అడగడం జరిగింది. నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఇది చూడండి ఇక్కడ విద్యుత్ ధన రుణ ఆవేశాలు ఉంటాయి, విద్యుత్కి ధన రుణ ఆవేశాలు ఉంటాయని మనకు చెప్పిన సైంటిస్ట్ ఎవరు అని మనకు అడగడం జరిగింది. బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆన్సర్ వచ్చి బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ థామస్ ఆల్వా ఎడిసన్, ఈయనకి సంబంధించి ఏది మన ఫిలమెంట్కి సంబంధించిన మొత్తం సమగ్ర చరిత్ర ఆ ఫిలమెంట్లది వాడని ఏది ఫిలమెంట్ సంథింగ్ అలా అడగడం జరిగింది. మెయిన్గా ఇందులో మనకు వాడిని ఏమేమి ఉంటాయనంటే ఇది చూడండి. ఫస్ట్ ఒక ఆర్డర్ ప్లాటినం, అది 8 నిమిషాలు మండి వెళ్ళిపోయింది. అది గాలిలో వాయువు ఉన్నప్పుడు ఫస్ట్ ప్లాటినంని ఫిలమెంట్స్గా వాడడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మసిపూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడింది. ఇది ఒక 45 నిమిషాలు మండి పోయింది. తర్వాత నెక్స్ట్ వెదురు, ఇది కొన్ని రోజులు ఫిలమెంట్గా వాడడం జరిగింది, కొన్ని రోజులుగా వచ్చింది. ఇది టైం అంటే కొంచెం పెరిగింది. ఆ తర్వాత నూలు, దూది, మసిపూసిన వెదురు, తర్వాత లాస్ట్ చివరాఖరికి టంగ్స్టన్ని మనకి ఫిలమెంట్గా తీసుకోవడం జరిగింది. వీటిపైన ఈ ఆర్డర్ పైన మనకు క్వశ్చన్ అడిగారు స్కూల్ అసిస్టెంట్లో. నెక్స్ట్ మెట్రిక్ పద్ధతిలో మనకి ఇక్కడ ఇది చూడండి, ఇందులో సెంటీమీటర్ క్యూబ్కి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. సో సెంటీమీటర్ క్యూబ్ అనేది అంటే ఘనపరిమాణానికి ప్రమాణాలు ఏవి తీసుకోవడం జరిగింది అనే దానికి ప్రమాణాలు అడగడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా పాక్షిక పారదర్శకాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నట్టుగా. సో పాలిథిన్ కవర్ ఇచ్చిండ్రు, ఒకటి నూనె పూసిన కాగితం, ఇంకొక పదార్థం ఏదో ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా ఇదే ఆన్సర్ పాక్షిక పారదర్శకాల పదార్థానికి
ఇవి ఎట్లా అస్పష్టమైన నీడల్ని ఏర్పరచడంలో ఏర్పడతాయి ఈ పాక్షిక పారదర్శక పదార్థాలు. ఇది కూడా డైరెక్ట్ బిట్టే అడగడం జరిగింది 6th క్లాస్లో నుంచి. నెక్స్ట్ నెక్స్ట్ 6th క్లాస్లోను 7th క్లాస్లో నుండి మనకు సామాన్య శాస్త్రం నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటివరకు 6th క్లాస్లో చూసినాం. 7th క్లాస్ కంటెంట్ సామాన్య శాస్త్రంలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో ఇప్పుడు మనం చూద్దాం 1 by 1 లెసన్ నుంచి లెసన్. సో ఇది చూస్తే కనుక సిరామరకలు తొలగించడానికి ఏ ఆమ్లాన్ని వాడి మనం సిరామరకలు తొలగిస్తామనేది 4 ఆమ్లాలు ఇచ్చేసి దాంట్లో నుంచి ఈ సిరామరకలు తొలగించడానికి మనం వాడే ఆమ్లం ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆక్సాలిక్ ఆమ్లం. నెక్స్ట్ ఈ కక్కులను వేడి చేయడం వలన దారాలు సులువుగా బయటకు తీసి కండలను చుట్టడానికి వీలుగా ఉంటుంది. సో పట్టుకాయ నుండి పట్టు దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటాం. అంటే దీన్నే ఈ కక్కులను వేరు చేయడం లేదా కక్కున్ నుంచి పట్టుదారాన్ని వేరు చేయడాన్ని ఏమంటారని డైరెక్ట్ క్వశ్చన్ ఇదే అడిగిండ్రు. కక్కున్ నుంచి పట్టుదారాన్ని వేరు చేయడాన్ని రీలింగ్ అంటాం. ఇదే క్వశ్చన్, ఇది ఆప్షన్ ఆన్సర్లో రీలింగ్ ఉంటుంది. సో ఆన్సర్ అదే రీలింగ్. ఇంకా ఇది చూడండి, మనం ఏం నేర్చుకున్నాం అందులో నుంచి ఇది కూడా డైరెక్ట్గా అడగడం జరిగింది. వాతావరణాన్ని వివరిస్తుంది. ఒక ప్రాంతంలోని ఎండ, చలి, గాలి, వర్షం మొదలైన అంశాలు ఆ ప్రాంతం వాతావరణాన్ని వివరిస్తాయి. ఇవి స్టేట్మెంట్ బేస్డ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, నేను ఇక్కడ నాకు గుర్తున్నవి మాత్రమే నేను నా కంటెంట్లో నాకు గుర్తుకొచ్చినాయి, బుక్స్లో గుర్తుకొచ్చినాయి మాత్రమే నేను పెడుతున్నాను. మీకు ఏమన్నా గుర్తుకొస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి క్వశ్చన్స్, ఇంకేమన్నా నేను పెట్టని కాకుండా ఉంటే కనుక. సరే, నెక్స్ట్ ఈ ఘటాలకు సంబంధించి క్వశ్చన్ ఇలా అడగడం జరిగింది. కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే పొరలు ఏంటి? ఇది కార్బన్ పొడి ఒకటి, అమ్మోనియం క్లోరైడ్, ఈ రెండు కలిపి ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో కార్బన్ పొడి, అమ్మోనియం క్లోరైడ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇదే లైన్, ఈ లైనే అడగడం జరిగింది. కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి, అమ్మోనియం క్లోరైడ్ మనకు ఉంటాయి. నెక్స్ట్ గాలి వేగం, గాలి వీచే దిశ, ఉష్ణోగ్రత, ఆర్ద్రత ఈ మొదలైనవన్నీ తుఫానులు ఏర్పడడానికి దారితీస్తాయి. సో ఇది ఈ క్వశ్చన్, ఇదే లైన్లు తుఫాన్ ఏర్పడడానికి దారితీసే పరిస్థితులు ఏందనేది క్వశ్చన్లో అడగడం జరిగింది. దాంట్లో ఎక్స్ట్రా ఇంకా పిడుగులు అనేది ఇచ్చారు అందులో. ఆ పిడుగులు కాకుండా మిగిలిన ఈ గాలి వేగం, గాలి వీచే దిశ, నెక్స్ట్ ఉష్ణోగ్రత, ఆర్ద్రత ఇవన్నీ కూడా తుఫాన్లు ఏర్పడడానికి దారితీస్తాయి, అంతేగాని మెరుపులు కాదు. సో అదండి 7th క్లాస్లో నుంచి మనకు వచ్చిన కంటెంట్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్. అవి ఇంకా ఉండొచ్చు, నాకు గుర్తుకొచ్చినాయి అవి. మీకు ఏమైనా గుర్తుకొస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 8th క్లాస్. సో ఇప్పుడు 6th క్లాస్ అని ఉండొచ్చు, ఇది 7th క్లాస్ ఇప్పటివరకు. నెక్స్ట్ 8th క్లాస్ కంటెంట్. సో 8th క్లాస్ కంటెంట్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఇది తీసుకుంటే కనుక ఫస్ట్ ఇదే క్వశ్చన్, తన్యతకు సంబంధించిన క్వశ్చన్. ఘర్షణలో చూడండి, తన్యతకు సంబంధించింది డైరెక్ట్ ఇదే లైన్ అడగడం జరిగింది. సీలింగ్కి దారంతో ఒక చెక్క దిమ్మను వేరు చేసిండ్రు. ఇప్పుడు ఆ చెక్క దిమ్మ పైన మనకు ఏ రకమైన బలం పనిచేస్తుందని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు ఈ చెక్క దిమ్మ పైన మనకి ఏ బలం పనిచేస్తుంది? జనరల్గా ఆప్షన్స్లో గురుత్వాకర్షణ బలం కూడా ఇవ్వడం జరిగింది. సరే, అక్కడ గురుత్వాకర్షణ బలం ఈ చెక్క దిమ్మపై కాదు అడిగింది. క్వశ్చన్ ఏంటంటే ఆ తీగ పైన అడిగిండు, తీగ పైన ఎలాంటి బలం పనిచేస్తుంది అని అడిగిండు. సో ఈ తీగ పైన మనకు పనిచేసే బలం ఏది అంటే తన్యత బలం. తాడు పైన పనిచేసే బలం తన్యత బలం, దిమ్మ పైన పనిచేసే బలం మనకి గురుత్వాకర్షణ బలం అవుతుంది. క్వశ్చన్లు మాత్రం క్లియర్గా తాడు పైన పనిచేసే బలం ఏది అని అడగడం జరిగింది. అంటే అది ఆల్రెడీ వేలాడదీసి ఉంది, తెగిపోతే కనుక అప్పుడు ఆ దిమ్మ పైన మనకి ఏం పనిచేస్తుంది అంటే గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. సో ఇక్కడ లైన్ చూస్తే కనుక మనకు తెలుస్తుంది, గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా చెక్క దిమ్మ పైన పై దిశలో ఒక బలం పనిచేస్తుంది. ఆ బలం ఏంటంటే తన్యత బలం. సో నెక్స్ట్ ఇది ఘర్షణలో నుండే, ఇది కూడా స్వయం సర్దుబాటు గల బలం ఏది అని క్రింది వాటిలో స్వయం సర్దుబాటు గల, అది చూడండి, ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్రింది వాటిలో స్వయం సర్దుబాటు
బలం కలిగిన ఘర్షణ బలం ఏది అని అడగడం జరిగింది. ఆన్సర్ ఏంటి అంటే స్థైతిక ఘర్షణ. నెక్స్ట్ ఇది పాలిథిన్లకు సంబంధించింది. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఈ ఫిఫ్త్కి సంబంధించిన ఫిఫ్త్ కోడ్ ఉన్న ఏంటి ఆ చిహ్నం ఉన్న మీ పాలిథిన్ ఏంటి అని అడగడం జరిగింది. ఆప్షన్స్లో ఇవన్నీ ఇచ్చిండ్రు. ఏది హెచ్డిపి, ఎల్డిపి ఇచ్చిండ్రు, నెక్స్ట్ పిఈటి ఇచ్చిండ్రు, నెక్స్ట్ పీపీ ఇచ్చిండ్రు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే పి పాలిప్రొపిలిన్ అవుతుంది. ఫిఫ్త్ కోడ్ ఉన్నది పాలిప్రొపిలిన్ అవుతుంది. నెక్స్ట్ తాంతవత. సో ఈ క్రింది వానలో మనకి తాంతవత ధర్మాన్ని పొందినవి ఏవి అని ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనకు నాకు గుర్తున్న ఏంటంటే ఇనుము ఉన్నట్టుంది, దాంట్లో జింక్, అంటే ఒక 3 రకాల మెటల్స్ ఇచ్చింది. ఒక డిఫరెంట్ అది ఇది అయోడిన్, ఐ థింక్ అయోడిన్ ఇచ్చినట్టున్నారు. 3 రకాల మెటల్స్ ఇచ్చారు, జింక్, కాపర్, ఇనుము. ఇంకొకటి ఇందులో ఒకటి అయోడిన్ ఆర్ గంధకం, ఒకటి ఆప్షన్ కానిది ఇచ్చిండ్రు. కానిది ఏది అని అడిగిండ్రు ఇందులో, తాంతవత ధర్మాన్ని లేనిది. సో ఇది మనకి ఈ టేబుల్ కనుక మనం చూసుంటే మనకు అది ఆన్సర్ వస్తుంటుంది. ఎందుకంటే తాంతవత ధర్మం అంటే సాగే గుణాన్ని కలిగి ఉన్న, ఈ తీగలకు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనకి, అంటే ఐ మీన్ లోహాలకి సాగే గుణాన్ని, తాంతవత ధర్మాన్ని కలిగి ఉంటాయి కాబట్టి సో అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ధ్వని తీవ్రతను కొలుచుటకు ప్రమాణం. సో ధ్వని తీవ్రత కొలుచుటకు ప్రమాణం ఏదని అడిగిండ్రు, అది డెసిబుల్ అవుతుంది ఆన్సర్, డెసిబుల్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే రిక్టార్ స్కేల్ పైన ఎంత ఎక్కువ నమోదైతే మనకు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఏది భూకంపాలకు సంబంధించి రిక్టార్ స్కేల్ పైన ఎంత కన్నా ఎక్కువ అయితే కనుక మనకు తీవ్రమైన విధ్వంసం వస్తుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. అది 7 కన్నా ఎక్కువ నమోదైతే. ఆన్సర్ ఏంటి? 7 కన్నా ఎక్కువ నమోదవుతాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇట్లా అడిగింది, భూమిపై నుండి చూసినప్పుడు చంద్రుడు సూర్యుని పూర్తిగా ఆవరించి ఉన్నట్లయితే సంపూర్ణ మనకి ఏం ఏర్పడుతుంది అని అడిగింది. ఏ గ్రహణం ఏర్పడుతుంది? సంపూర్ణ సూర్యగ్రహణం. ఆన్సర్ ఏంటి? సంపూర్ణ సూర్యగ్రహణం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే భూమి తర్వాత మనకు ఉన్న గ్రహాలలో భూమి తర్వాత ఫస్ట్ వచ్చే గ్రహం ఏది? సూర్యుడి నుండి భూమి తర్వాత ఫస్ట్ వచ్చే గ్రహం ఏది? భూమి తర్వాత అంటే సర్వకుటుంబంలో భూ కక్షకు బయట వెళ్తున్న గ్రహాల్లో మొదటిది మనకేమవుతుంది? అంగారకుడు అవుతుంది. ఇదే లైన్, ఇదే స్టేట్మెంట్ మనకు రావడం జరిగింది ఎగ్జామ్లో, ఇదే లైన్ రావడం జరిగింది. సౌర కుటుంబంలో భూకక్షకు బయట వైపు గ్రహాల్లో మొదటిది అంగారకుడు, అంటే భూమి తర్వాతనే నెక్స్ట్ వచ్చేది అంగారకుడు వస్తుందని ఇదే లైన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ టేబుల్లో నుంచి ఏమడిగిందంటే ఈ 4 గ్రహాలకు సంబంధించి అడిగింది. ఇది ఆర్డర్, ఇది అవరోహణ క్రమం ఆర్ సంథింగ్ ఒక క్రమంలో అడిగింది. ఎట్లా అంటే పెద్ద నుంచి చిన్న వారికి, యురేనస్ నుంచి ఏదైతే అవుతుంది మనకి ఫస్ట్ ఏదైనా బృహస్పతి పెద్దది. నెక్స్ట్ ఆర్డర్ చూడండి, ఈ బృహస్పతి పెద్దది, తర్వాత శని గ్రహం, ఆ తర్వాత నెక్స్ట్ యురేనస్, నెక్స్ట్ బుధుడు. సో ఇందులో ఈ ఆర్డర్లో మనకు ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, ఇదే బిట్, భూమి నుండి చూసినప్పుడు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా ఆవరించినట్లయితే ఏ గ్రహణం ఏర్పడుతుంది? సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది 8th క్లాస్ బిట్స్. నెక్స్ట్ 9th క్లాస్ అకాడమిక్ బుక్లో నుంచి అడిగిన క్వశ్చన్స్ ఏంటి చూడండి. ఇక్కడ మనకి వ్యాపన వేగం అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ఈ స్టేట్మెంట్లో అడిగిండ్రు. ఎందుకు వ్యాపన వేగం వాయువుల్లో అధికంగా ఉంటుంది, కారణాలు ఏంటి అని క్వశ్చన్ డైరెక్ట్గా అడిగిండు. ఈ లైన్ అడిగిండు. కణాల మధ్య, అంటే మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, కణాల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అని అడగడం జరిగింది. సో అధికంగా ఉంటుంది. వాయువుల్లో కణాల మధ్య ఖాళీ స్థలం అనేది అధికంగా ఉంటుంది, అంటే కణాల మధ్య ఆకర్షణ బలం చాలా తక్కువగా ఉంటుంది. దేంతో పోలిస్తే, ఘనపదార్థాలతో పోలిస్తే కనుక ఆకర్షణ బలం తక్కువగా ఉంటుంది. వాటి మధ్య ఖాళీ స్థలాలు ఎక్కువ ఉండడం వల్ల ఇది మనకు ఈ వ్యాపన వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా మనకు అడగడం జరిగింది. నెక్స్ట్
ఇది వృత్తాకార చలనానికి సంబంధించిన క్వెషన్ ఒకటి రావడం జరిగింది. ఈ వృత్తాకార చలనంలో ఏది స్థిరంగా ఉంటుంది? సో, ఏది స్థిరంగా ఉంటుంది? వడి అనేది స్థిరంగా ఉంటుంది. వేగ దిశ ఎప్పుడు కూడా చూడండి, ఈ వేగ దిశ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కానీ వడి అనేటిది మారదు, స్థిరంగా ఉంటుంది. ఇదే మన క్వెషన్ అడిగిండ్రు. దాంట్లో వృత్తాకార చలనంలో స్థిరంగా ఏది ఉంటుంది అనేది అడిగిండ్రు. సో, ఏదైనా ఒక వస్తువు దాని డెఫినేషన్ చూస్తే కనుక ఏదైనా ఒక వస్తువు స్థిర వడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే ఆ వస్తువుని సమవృత్తాకార చలనం అని అంటాం. ఇదే క్వెషన్ దాంట్లో రావడం జరిగింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక ప్రాబ్లం. మనకు ప్రాబ్లము ఇచ్చింది. ఇది 10 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు భారం ఎంత అని అడిగిండ్రు. సో, గురుతు త్వరణం కూడా ఇచ్చిండ్రు మనకు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏంటి అని అంటే, సో 98 న్యూటన్స్ అనేది ఆన్సర్. ఇదే క్వెషన్ అడిగిన 10 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తు భారం ఎంత అని క్వెషన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇది ఈ మోడల్లో అడిగిండండి క్వెషన్ ఇది. ఐ థింక్ అది నాకు ఈ క్వాంటిటీస్ గుర్తులేవు. బట్ క్వెషన్ అయితే ఈ మోడల్లోనే రావడం జరిగింది. 200 గ్రామ్స్ నీటిలో 50 గ్రామ్స్ ఉప్పు కరిగి ఉన్నది. ఆ ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతాన్ని కనుక్కోండి అని అడిగిండు. సో, ఇక్కడ జనరల్‌గా మనం ఇందులో ఈ ప్రాబ్లమ్‌లో ఎట్లా చేసినామో అందులో కూడా అట్లనే ద్రావితాన్ని మనం ముందు తీసుకొని బై ఆ రెండింటి మొత్తం ద్రావణం ప్లస్ ద్రావితం 200 ప్లస్ 50 250 వేసుకొని 100 వేసినట్టే అందులో కూడా సేమ్ అదే ప్రాబ్లం మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మోడల్‌లో ప్రాబ్లం అడిగిండ్రు. ఇదే అని అనట్లేదు. ఈ మోడల్‌లో ఒక క్వెషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఈ కొల్లాయిలకు సంబంధించి ఒక క్వెషన్ అడిగిండ్రు. పాలు, వెన్న ఇచ్చిండ్రు. తర్వాత క్రీమ్, జెల్, షూ పాలిష్. తర్వాత ఇందులో ఇంకొకటి ఏంటంటే బురద ఒకటి ఇచ్చినట్టున్నారు. బురద ఒకటి కానిది, కొల్లాయిడ్ కానిది ఒకటి ఇచ్చిండ్రు. బురద ఒకటి. నెక్స్ట్ కాల్షియం తడి సున్నాన్ని నీటితో కలిపినప్పుడు సంథింగ్ అలా ఇంకొక ఆప్షన్ మనకు అడిగిండ్రు. సో, ఇందులో కొల్లాయిడ్ కానిది ఏది అని ఇవ్వడం జరిగింది ఆ ఆప్షన్స్లో నుండి. నెక్స్ట్ ఈ అమిశ్రణి ఇది 2 సార్లు రావడం జరిగిందండి. ప్రీవియస్‌గా అడిగిన క్వెషన్‌లో కూడా ప్రీవియస్ అడిగిన డిఎస్సి అంటే ఈ 2024లోనే జరిగిన 2 డిఎస్సిలు 2 ఫిజికల్ సైన్స్ పేపర్లలో ఇదే క్వెషన్ రిపీటెడ్‌గా అడిగిండ్రు. అమిశ్రణీయ ద్రావాల్ని వేరు చేయుటకు వేర్పాటు గరాటుని ఉపయోగిస్తాం. సో, ఇదే క్వెషన్ని 2 టైమ్స్‌గా రావడం జరిగింది. సో, నెక్స్ట్ ఇది మనకు లాటిన్ నేమ్స్ బేస్ చేసుకొని ఇలా ఇదే క్వెషన్ ఇందులో నుంచి నేట్రియం ఒకటి వచ్చింది. తర్వాత అర్జెంటీనం, వోల్ఫ్రమ్, ఇంకా ప్లంబం, హైడ్రార్జనం ఒక 4 ఇందులో నుంచి ఒక 4 ఇచ్చిండ్రు. ఆ 4లో నుంచి మనకి ఒక క్వెషన్ ఫ్రేమ్ చేసిండ్రు అన్నట్టు. సో, అది మనం జతపరచడం కింద ఈ క్వెషన్ అడగడం జరిగింది. నెక్స్ట్ మనకు కొంచెం ఇది చూస్తే ఈ కాన్సెప్ట్లో ఇదే కాన్సెప్ట్లో క్వెషన్ అడిగినారు. మోల్ భావాన్ని సూచించే చిత్రంలో నుండి ఇందులో నుంచి ఒక క్వెషన్ అడిగినారు. అది మనకు కొంత గ్రాములు ఏది ఒక మాలిక్యూల్ ఇచ్చారు. కొన్ని గ్రాముల మాలిక్యూల్ ఇచ్చి దానికి ఎన్ని అణువులు ఉంటాయని అంటారు. ఎన్ని గ్రాముల మాలిక్యూల్స్ ఇచ్చినా కానీ మనకి ఏది ఇచ్చినా కానీ మనకు ఆన్సర్ ఏమవుతుంది? 6.022 × 10⁻23 అందులో ఆప్షన్స్లో ఈ ఆప్షన్ ఉంది. సో, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ సిల్వర్ బ్రోమైడ్కి సంబంధించి ఒక కలర్కి అది ఏ రకంలో మారుతుంది అనేది క్వెషన్ రావడం జరిగింది. ఒక క్వెషన్ సరిగా గుర్తులేదు. ఒకవేళ సూర్యకాంతిలో అయితే కనుక అది బూడిద రంగులో ఉంటుంది. కానీ ఆప్షన్స్లో లేత పసుపు రంగు కనిపించింది. సో, సిల్వర్ బ్రోమైడ్ లేత పసుపు రంగు ఈ ఆప్షన్స్లో ఉంది ఇది. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ని మనకి ఇదే క్వెషన్ రూపంలో ఇలా రసాయన ద్వంద్వ వియోగానికి ఎగ్జాంపుల్గా ఈ క్వెషన్ అడగడం జరిగింది. అయితే ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకుని క్వెషన్ అడిగిండ్రు. సో, బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, BiSO4 బేరియం సల్ఫేట్ అండ్ NeClగా విడిపోవడం అనేది మనకు రసాయన ద్వంద్వ వియోగంకి ఈక్వేషన్కి ఎగ్జాంపుల్, ఈ వియోగానికి ఎగ్జాంపుల్గా ఈ ఈక్వేషన్ని తీసుకోవడం జరిగింది. సో, క్వెషన్ ఇది ఈ రకంగా ఈ ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాస్కల్ సూత్రానికి సంబంధించి ఇందులో నుంచి
మనకి ఎట్లా అడిగిందంటే ఫస్ట్ థింగ్ ప్రెషర్కి సంబంధించి ఒక అంటే యూనిట్స్ అడగడం జరిగింది. ప్రెషర్కి యూనిట్స్. సో జనరల్గా పాస్కల్. అలానే నెక్స్ట్ ఈ బ్రామా ప్రెస్ అనేది దీనిపైన కూడా మనకు క్వశ్చన్ రావడం జరిగింది. ఏ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని బ్రామా ప్రెస్ పనిచేస్తుందనో లేదా పాస్కల్ సూత్రాన్ని ఆధారంగా పనిచేస్తుందని. సో సరిగ్గా ఐడియా లేదు, బట్ దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో అది నెక్స్ట్ ఈ అయోడిన్ ఐసోటోప్ పైన కూడా అడిగిండ్రు. సో అయోడిన్ ఐసోటోప్ ఏ రకమైన చికిత్సలో మనకు వాడతారని అడగడం జరిగింది. గాయిటార్ వ్యాధి లేదా థైరాయిడ్ చికిత్సలో మనకి అయోడిన్ ఐసోటోప్ని వాడతాం. ఇది కూడా డైరెక్ట్ బిట్ ఇది మనకి. నెక్స్ట్ సో మనకి కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన ఈక్వేషన్ 12mv² ఉంటుంది కదా. ఈ 12mv² ఇవే క్వాంటిటీ అని కాదు, కానీ ఈ మోడల్లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ప్రాబ్లం ఇచ్చింది ఇదే మోడల్లో 12mv². సో 1/2 mv². ఇదే మోడల్లో మనం ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ లైన్లో నుంచి మనకి 373 కెల్విన్స్ ఇచ్చి దీన్ని మనం సెంటిగ్రేడ్లలో చెప్పమన్నారు. సో 100 డిగ్రీ సెల్సియస్ ఇది. సో ఇదే క్వశ్చన్ని మనకి ఇచ్చారు. 373 కెల్విన్స్ని డిగ్రీ సెల్సియస్లో చెప్పమన్నారు మనకి. సో అది ఆన్సర్ ఏమవుతుందంటే 100 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ ఈ ద్రవీభవన గుప్తోష్ణం పైన కూడా మనకు క్వశ్చన్ అడిగిండ్రు, అంటే ఈ ఈక్వేషన్ అడిగిండ్రు. సో ఇందులో Q = L × M ఈక్వేషన్ డిఫరెంట్గా ఇచ్చిండ్రు మనకి. Q = L × M అనేది ఆన్సర్. దాంట్లో మనకి ఆప్షన్స్లో L² × M అని, ఇంకోటి L/M అని, సో ఇలా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు. సో ఆన్సర్ ఇందులో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం చెప్తాం కాబట్టి L × M అనేది మనకి Q = L × M ఇది ఆన్సర్ అవుతుంది. ఇదే క్వశ్చన్ మనకు అడగడం జరిగింది. చూడండి, ఇది ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పిన కదా, పాస్కల్కి సంబంధించింది. పీడనానికి ప్రమాణాలు పాస్కల్. సేమ్ ఇలానే ఒత్తిడికి సంబంధించిన ప్రమాణాలు జీకేలో అడిగిండ్రు. ఇదే పేపర్లో ఒత్తిడికి సంబంధించిన ప్రమాణాలు కూడా అడిగిండ్రు. అది కూడా పాస్కలే అవుతుంది. దాంట్లో ఆప్షన్స్లో పాస్కల్ ఉంది, అది కూడా పాస్కలే. ఒత్తిడి అన్నా పీడనం అన్నా దాదాపుగా సమానమే, నో డౌట్. కాకపోతే ఒకటేమో జీకేలో ఇదే బిట్ అడిగిండ్రు, ఒకటేమో కంటెంట్లో ఇదే బిట్ అడిగిండ్రు. పీడనంకి ప్రమాణాలు పాస్కల్. నెక్స్ట్ శ్రవ్యావధి. ఈ మానవం యొక్క శ్రవ్యావధి పైన క్వశ్చన్ రావడం జరిగింది. మనకు తెలుసు మానవుల శ్రవ్యావధి ఎంత ఉంటుందని, 20 Hz నుండి 20 kHz ఆర్ 20,000 Hz. సో ఇది మానవుల యొక్క శ్రవ్యావధికి సో ఆన్సర్ ఇది అవుతుంది, 20 Hz నుండి 20,000 Hz. సో ఆప్షన్స్లో 20 kHz ఉంటే అది, లేదా 20,000 Hz. ఇదే దాదాపు ఇలానే ఇచ్చినట్టు గుర్తు నాకు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ప్రతిధ్వనులకు సంబంధించిన క్వశ్చన్. సో క్వశ్చన్ ఇది కాదు. క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఒక బాలుడు ఒక కొండ దగ్గర ఉండి సౌండ్ చేస్తే కనుక అక్కడి నుంచి ఆ కొండకి ఆ బాలునికి మధ్య దూరం ఎంత దూరంలో ఉంటుందని అడిగిండు. ఆ క్వశ్చన్ ఎలా ఉందంటే 1.5 సెకండ్ల తర్వాత 1.5 సెకండ్ల తర్వాత ప్రతిధ్వని ఆ బాలుని రీచ్ అవుతుంది అన్నాడు. అక్కడ ధ్వని వేగం ఎంత ఇచ్చిందంటే 330 m/s అని ఇచ్చిండు. సో క్వశ్చన్ ఫార్మాట్ ఇది సేమ్ అన్నాడు, మోడల్ మాత్రం సేమ్. ఇదే మోడల్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది సేమ్ ప్రతిధ్వనికి సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇది 10th క్లాస్ ఫిజికల్ సైన్స్. ఇప్పటివరకు మనం 9th క్లాస్ వరకు చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ 10th క్లాస్ కంటెంట్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో మనం చూద్దాం ఇప్పుడు.